2 ఇయర్స్ బ్యాక్ నీ ఆరోగ్యం డ్యామేజ్ అయింది, ఆయన వాల్యూ తెలుస్తుంది, అతను ఉంటే బాగుండు అని. అతను వచ్చి సీక్రెట్గా చూసి వెళ్తున్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే ఆయనతో అడిగి నాకు ఇప్పుడు అవసరం కదా మ్యామ్, ఇన్ని రోజులంటే నేను ఏదో కష్టపడ్డా. నాకు ఈ సీక్రెట్ గా చూడటం అనేది అర్థం కాలేదు మేడం. సీక్రెట్ గా చూస్తే ఆవిడని చూడాలి కదా. సీక్రెట్ అసలు ప్రేమ ఉంటే సీక్రెట్ గా చూడడం ఎందుకు? వచ్చి డబ్బులు ప్రేమ తగ్గినాకనే కదా మేడం చూడకుండా ఉండడం. అసలు చూడాల్సిన అవసరం లేదు అంటున్నా. అతనికి నీ మీద ప్రేమ లేదు, సీక్రెట్ గా చూడడం ఎందుకు? సీక్రెట్ గా ఎవరు చూస్తారో తెలుసా? మనం ఎలా చేయకపోతే వాళ్ళు వచ్చి ప్రేమ ఎక్స్ప్రెస్ నిన్ను చూడకుండా బతకలేని పరిస్థితి, అప్పుడు సీక్రెట్ గా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు భార్య ఉందని అక్కడ భయపడి ఇక్కడ రావడం మానేశాడు. ఓకే. సో నీ గురించి అనేది ఆవిడకి తెలియదు, కొత్తగా వచ్చిన ఆమెకి తెలియదు. కొన్ని రోజుల వరకు తెలియదు. తెలిసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ఆయన వెళ్ళిపోయి ఎంతకాలం అవుతుంది? మధ్యలో వస్తూనే ఉన్నాడు మ్యామ్. మధ్యలో వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీ ఆ పిల్లలు పెద్దగా అయ్యి ఉంటారుగా, వాళ్ళు ఏం చేస్తున్నారు? సెటిల్ అయిపోయాను. సెటిల్ అయిపోయారు. పెళ్లిళ్ళు అయినాయి ఎవరికన్నా? ముగ్గురు అయినాయి. సో ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఒంటరిగా ఉన్నావు, 2 ఇయర్స్ నుంచి ఇంకా కష్టంగా ఉంది నీకు. నీకైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలా, లేకపోతే మీ భర్త మేము మీ దగ్గరికి రావాలనుకుంటున్నా? ఆయన వద్దు మ్యామ్. వద్దా? నన్ను కాదని ఇంకొక పెళ్లి చేసుకున్నాక నాకెందుకు మ్యామ్? ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయితే కోర్టుకి వెళ్ళి డైవర్స్ ఏమేం కేసులు వేసారమ్మా? కోర్టుకు ఏం కేసు అనేది తెలియదు. కంప్లైంట్ ఇచ్చాను. జడ్జి గారు పిలిచి మాట్లాడితే లాయర్లను కొనేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనేసుకుని మేము బయట సెటిల్మెంట్ చేసుకుంటామని అక్కడ నుంచి వచ్చేసాం. బయట సెటిల్మెంట్ అయిందా? లేదు మ్యామ్, తప్పించుకున్నాం. రావట్లేదు, ఎదురుపడట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అక్కడికి పిలిచి అడిగితే నాకు తెలియదు అంటున్నాను. అమ్మాయే నాకు తెలియదు అంటున్నాడా? నువ్వే నాకు తెలియదు. నేనే. మీ దగ్గర మ్యారేజ్ ఫోటోస్ ఉన్నాయా? అవన్నీ నాశనం చేసిండు మ్యామ్, తీసుకెళ్లిపోయింది. మేడం మీ దగ్గర మ్యారేజ్ ఫోటోస్ కూడా లేవా? లేవు మ్యామ్. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోస్ ఉన్నాయమ్మా? ఏదో ఫంక్షన్స్ గానీ, పిల్లలతో ఫోటోలు దిగి గానీ, ఊళ్ళో వెళ్ళిన ఫోటోలు గానీ? ఆఫ్టర్ మీ బావగారు అక్క చనిపోయినాక కూడా ఆ ఇంట్లో మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేశారమ్మా అంటే, ఓ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉన్నామంటే కష్టాలు పడ్డామండి అంటే, పిల్లల్ని ఉంచుకొని నిన్ను అయితే వెళ్ళిపోమంటారు. నువ్వెవరివి? చెల్లివి, చెల్లివి. కోడలను చూసుడే ఎక్కువ ఎక్కడైనా కానీ. సరే నిన్ను వెళ్ళిపోమంటారు. నువ్వు ఉన్నావు అంటే మీరేమన్నా సెకండ్ మ్యారేజ్ లాగా ఉన్నారా ఏంటా? అది అర్థం కాల. సరే క్యారెక్టర్ని ఎందుకు తగ్గించి మాట్లాడడం అని, పోనీలేమ్మా అక్కడ ఉన్నాము పిల్లలతో పాటు వచ్చేసావా అన్నాం. పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నానండి అన్నారు. అక్కడ కూడా మీ ప్రొఫెషన్ గురించి మేము ఎక్కడ హైలైట్ చేయలేదు, ఎందుకంటే అది మీ పర్సనల్. 2, కనీసం ఎక్కడన్నా ఒక ఫోటోలు ఉన్నాయి అమ్మ అంటే ఇవి గుంపులో గోవింద ఫోటోలమ్మ. వాటిని మనం ఇతనితో పెళ్ళయిందని ప్రూవ్ చేయలేం. ప్రూవ్ చేయగలిగే ఇంకో ఉన్నంతలో బెటర్ ఆధార్ కార్డు. ఎక్కడన్నా కేర్ ఆఫ్ అనో వైఫ్ ఆఫ్ అనో ఉంటే ఓకే పలానా అతని పేరుంది, అతనికి ఆధార్ కార్డు తీసుకొచ్చి 498 వేయించడం, నీకేమన్నా మెయింటెనెన్స్ ఇప్పించడం వరకు మా వంతు ప్రయత్నం మేము చేయగలిగేవాళ్ళం. మీరు మాకే నిజాలు చెప్పకపోతే మేం కనిపెట్టాలా? ఈయన సిఐడి ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ చేసి మీకు న్యాయం చేసి అంత అవసరం ఏముంది మాకు? ఈ స్టేజ్ కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తూ ఉంటారు. వాల్యుబుల్ టైము. మీరు వచ్చి మీ కష్టం చెప్తుంటే అందులో మేము ఏదైనా కనిపెట్టి అవతల వాళ్ళని కనిపెట్టి మీకు న్యాయం చేయడం ఉంటుంది. మీ దగ్గరే మేము వెతకాలంటే ఎక్కడ? ఇప్పుడు మేము అతనితో మాట్లాడి 4 పేకాలన్నా అతన్ని మేము కరెక్ట్గా ఎవిడెన్స్లు ఉంటేనే కదమ్మా మాట్లాడగలం. ఉత్తినే ఫోన్లు చేసి బెదిరించి ఎవడు వినడు ఇక్కడ. ఎవరికుంటే పవర్స్ వాళ్ళకుంటే, ఎవరికుంటే రైట్స్ వాళ్ళకుంటాయి కదా. మీరు పెళ్ళైన ఫోటోలు కూడా లేవు. 10 ఏళ్ల కాపురంలో మీకు వేరే ఒక మంచి ఫోటో లేదా? ఇప్పుడు మీ బావగారికి మీరు వైఫ్ మనం అనుకుందాం, ఆయన భర్త, నువ్వు వైఫ్. భర్త చనిపోయాడు, నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు, నీకు 3 పిల్లలు. ఆ పిల్లల పేర్లు కూడా ఆయన పేరు నీ పేరే ఉండుంటాయిగా. ఆయన పేరే. మీ అక్క పేరుందా నీ పేరుందా? పిల్లల ఆధార్ కార్డుల్లో కానీ బర్త్ సర్టిఫికేట్లో కానీ? అక్క పేరే ఉంది. అక్క పేరు ఉంది. మీ అక్క భర్త పేరు కూడా అంతే కదా, ఆవిడ ఆధార్ కార్డులో కూడా అతని పేరే. సో ఒక భర్త 2 భార్యలు అలా ఉండేవారా 3 కలిసి? అలా కాదు, ఆధార్ కార్డు వరకే మీరు అలా పెట్టుకున్నారు. ఎందుకమ్మా నీ తండ్రి పేరు పెట్టుకుని ఆధార్ కార్డు తీసుకోవచ్చు కదమ్మా? లేదు ఇందులో ఏదో ఉందమ్మా, ఇందులో ఇంకో రహస్యం ఏదో మీరు చెప్పట్లేదు. ఇప్పుడు మీ మాట నోట్లోంచి ఒక పదం వస్తుంది, కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. కన్నీళ్ళ వరకు మాకు అర్థం అవుతుంది, కానీ మనసులో భావం వేరే ఉంది. భావం మాకు చెప్పాలి. బావగారికి ఏమీ లేదు అని 100 సార్లు అన్నప్పుడు యూజువల్గా పెళ్లి కానటువంటి ఆడపిల్ల తండ్రి పేరు రాసుకుంటుంది. మీరు తండ్రి పేరుకి ఎందుకు మొహమాటం పడ్డారు? మీ బావగారి పేరు అందులో ఎందుకు రాశారు? దానికి ఏదైనా గట్టిగా ఒక ఆధారం ఉంటుంది కదా, దేని గురించి అనేది కారణం ఉంటుంది కదా. ఇగో ఇంత దూరం వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, మీకు నిజంగా న్యాయం జరగాలంటే ఏం జరిగింది అనేది నిజం చెప్తే ఏమన్నా ఇక్కడ
మీకు హెల్ప్ చేయడం అనేది కుదురుతుంది. మీరు అన్ని సగం సగం చెప్తే ఎక్కడ ఏమీ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీ తరపు వాళ్ళు ఎవరు కూడా లేరు మాట్లాడడానికి, నిజం ఏంటని తెలుసుకోవడానికి. ఏది చెప్పినా ఇప్పుడు మీరే చెప్పాలి ఇక్కడ మాకు. ఇంకా ఆస్తుల కొరకే కొంచెం ఇస్తారేమని వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకోవడం, ఇవన్నీ పేరు కొరకే అయింది మ్యామ్. మీ అత్తమామలకు తెలుసా మీరు ఇట్లా వాళ్ళ అబ్బాయి పేరు వాడేసుకుంటున్నారని? తెలుసా? నీ మీద ఏం కేసులు వేయలేదా? లేదు మ్యామ్. ఈ అమ్మాయి అసలు పెళ్ళే చేసుకోలేదు, లేటు అని చెప్పి రాసేసుకుంది హస్బెండ్ పేరు, మా అబ్బాయి పేరు. మరి ఆస్తులు ఏమన్నా ఉంది? రాలేదు మ్యామ్. ఈ ఆధార్ కార్డ్ లో అతని పేరు ఉంది అనేటటువంటిది ఇతనికి తెలుసా? ఇప్పుడు ఎవరి గురించి అయితే కంప్లైంట్ చేసుకుంటే ఇక్కడ 20 ఏళ్ల క్రితం పెళ్ళైనప్పుడు ఆయన పేరన్నా మార్చుకోవాలి కదమ్మా. మరి సెకండ్ హస్బెండ్ వచ్చాడుగా నీ లెక్క ప్రకారం మాట్లాడితే, మరి ఆయన పేరు మార్చుకోవాలి కదమ్మా. ఆధార్ కార్డు మీద ఎందుకు మార్చుకోలేదు? 10 ఏళ్ళు కాపురం చేసావు, అన్యోన్యమైన కాపురం, గొడవలేదు అన్నావు. ఇప్పుడు ఎలా నమ్మాలి? మీకు పెళ్ళి అయిందని ఎలా నమ్మాలి మేము? అక్కడ ఫోటోలు అంటే ఫ్రెండ్లీ ఫోటోలు ఉన్నాయి, పెళ్లి ఫోటోలు ఏవమ్మా అంటే చించి పాడేశాడు అని అంటున్నారు. ఆధార్ కార్డు మీద ఏమొచ్చి మీ బావగారి పేరు ఉంది. ఇప్పుడు ఇతను మీ భర్త అని చెప్పి మీరు ఎలా క్లెయిమ్ చేస్తారు? ఆ క్లెయిమ్ని మేము ఎలా నమ్మాలి? మీ ఇద్దరి మధ్యన ఎందుకు పిల్లలు లేరు అంటే కనుక నాకు ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిందని చెప్పి. సో మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి 10 సంవత్సరాలు ప్రయాణానికి దానికి పెళ్ళి అనేటటువంటి పదాన్ని ఎలా వాడతాము? దానికి ఉండేటటువంటి ఆధారం ఒక్కటి కూడా చూడకుండా అతని నీ భర్త అని మీరు ఎలా క్లెయిమ్ చేస్తారు? లేదంటే అతని దగ్గర నుంచి నాకు రానున్న రోజుల్లో సపోర్ట్ కావాలని ఎలా క్లెయిమ్ చేస్తారు? మేము ఎలా అడగగలం? ఒకసారి పిలిచి అడిగితే తెలుస్తుంది కదా. అలా కదమ్మా, పిలిచి అడగటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర మీ దగ్గర క్లారిటీ ఉండాలి కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.